ఎంటర్టైన్ జోనర్లో వెళ్తున్న సినిమాలు కానీ స్టోరీలు కానీ లెంగ్త్ ఎక్కువైతే ఇబ్బంది పడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ లెంత్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారా? అసలు 222 లెంత్, 222 హ్యాపీ లెంత్. ఇంకా F2 ఎక్కువ, F2 కంటే తక్కువ 4-5 నిమిషాలు తక్కువ. సో ప్రాపర్ లెంత్ ఉంది. అండ్ ఫస్ట్ హాఫ్ 117 118 ఉంది, సెకండ్ హాఫ్ 16 17 ఉంది. ఓకే, టక్కనే వెళ్ళిపోద్ది. దిల్ రాజు గారు మాట్లాడుతూ అసలు నా సినిమాగా ఇది అనిల్ సినిమా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అయినా అదేం లేదు, ఆయన ప్రొడ్యూస్ చేసిందేగా, వాళ్ళు డబ్బులు పెట్టిన సినిమా అంటే. సో నేనేంటంటే రాజుగారు సినిమాలు చేసేటప్పుడు ఆయన నాకు వదిలేస్తారు. ఐ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఎవ్రీ స్మాల్ థింగ్. ప్రొడక్షన్ సైడ్ కూడా బర్డన్ లేకుండా నేనే ఫాలో అప్ చేసుకుంటాను. సో వాళ్ళకి నేను ప్రెషర్ ఇవ్వను. అంటే వాళ్ళకి ఒక సినిమా జరుగుతుందని కూడా తెలియదు, టక్కనే రిలీజ్కి వచ్చేస్తుంది. సో అలా వాళ్ళకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది నాతో వర్క్ చేసేటప్పుడు. మేబీ ఆ ఉద్దేశంతో అని ఉండొచ్చు. అండ్ ఆయనకి స్ట్రెస్ కూడా తక్కువ ఉంటుంది. డైరెక్ట్గా వచ్చి ఫస్ట్ కాపీకి ముందు ఫైనల్ ఎడిట్ చూస్తారు, తర్వాత ఫస్ట్ కాపీ చూస్తారు. ఏమైనా చిన్న అనిపిస్తే చెప్పి వెళ్ళిపోతారు. ఒక్కొక్కళ్ళు ఇప్పుడు మీరు నాకు తెలిసి 10 years అనుకుంటా కెరీర్ డైరెక్టర్గా, యాజ్ డైరెక్టర్గా. ఈ మంత్ జాన్ 23 10 years పూర్తి దర్శకుడిగా కదా. 8 సినిమాలు చేసినట్టున్నారు. 10 ఏళ్లలో 8 సినిమాలు, 8 రిలీజ్ అయిపోయినాయి. అది కూడా 2 ఏళ్ళు కోవిడ్ వల్ల పోయినాయి, లేకపోతే 10కి 10 పడేవి. ఓకే, ఒక్కొక్కళ్ళు ఇప్పుడు వస్తున్న కొద్దీ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ప్లస్ రేంజ్ స్పాన్ పెంచుకోవాలనుకుంటారు. పాన్ ఇండియా అని స్పాన్ పెరిగిపోయింది అనుకుంటున్నారు. బట్ మీరు క్యూట్ సినిమాలు తీసుకుంటూ వెళ్తున్నారు, ఎందుకని ఇలా? నా టేస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇదండి. నాకు ఈ సినిమాల్లో నాకు హ్యాపీనెస్ దొరుకుతుంది, ఈ సినిమాలో నాకు ఒక కిక్ దొరుకుతుంది. ఇప్పుడు రవితేజ గారి సినిమా కిక్ చూస్తే రవితేజ ఒక చోట కిక్ ఎత్తుకుంటాడు కదా. అలా నాకు ఈ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్, ఈ ఫ్యామిలీ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్, లేకపోతే ఇలాంటి చిన్న ఎంటర్టైనింగ్ ఫిలిమ్స్, ఏదైనా పెద్ద అవకాశం దొరికినప్పుడు నేను ప్రూవ్ చేసుకున్నాను. ఇప్పుడు సరిలేరు నీకెవరు మహేష్ గారు ఇచ్చినప్పుడు ఐ ప్రూవ్. ఆయనకి కెరియర్ బిగ్గెస్ట్ హిట్ వచ్చింది ఆ ఫిల్మ్. అలాగే బాలయ్య బాబుతో చేసినప్పుడు కంప్లీట్ ఎమోషనల్ డ్రామా చేశాను. భగవంత్ కేసరి అనేది అదొక డిఫరెంట్ జోనర్, అందులో కామెడీయే లేదు, కంప్లీట్ ఇంటెన్స్ డ్రామా మీద వెళ్ళిపోయి చేశాను. కామెడీ లేదని మీరు అన్నారు, అక్కడక్కడ క్యూట్ సీన్స్ అక్కడక్కడ ఉంటుంది, బట్ నాట్ ఇంత హెవీ ఉండదు. సో కంప్లీట్ డ్రామా మీద వెళ్ళి ఒక అమ్మాయి బనావ్ బెట్టికి వచ్చారనే కంటెంట్ హానెస్ట్గా చెప్దామని చెప్పి చేసిన ఫిల్మ్. సో అదే నాకు ఎలా చేయాలి, ఎలాంటి జోనర్స్ ట్రై చేయాలని నా ఎగ్జైట్మెంట్ లెవెల్ ఎంత ఉందో అంతవరకు వెళ్తాను. ఇకపోతే పాన్ ఇండియా ఫిలిం ఒక చేయాలంటే ఇట్స్ లైక్ ఎ బిగ్ రెస్పాన్సిబిలిటీ. అందరూ చేస్తున్నారు కదా అని చెప్పి నేను వెళ్ళిపోయి నేనేదో టక్కన అనుకుని చేసేయడం నాకు ఇష్టం లేదు. బట్ చేస్తే ఖచ్చితంగా ప్లాన్డ్గా, అది కూడా ఇంతే డెడికేటెడ్గా, ఇంతే ఇదిగా చేయాలి, టైం తీసుకొని చేయాలి. అదేదో 6 monthsలో నేను ఇప్పుడు అనుకున్నట్టు ఒక 1 yearలో ప్రాజెక్ట్ చేయలేను. అది ప్రాపర్ ప్రీ ప్రొడక్షన్ చేసుకొని ఒక 6-7 months చేసి అది 1-2 years ప్రాసెస్ చేస్తేనే అంత అవుట్పుట్ మనం ఇవ్వగలం. సో ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్, నా కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఈ టైం చాలు. సో నాకు ఇది బాగుంది. సో ఇవి నాకు బోర్ కొడుతున్నప్పుడు అలా వెళ్దాం అని నేను అనుకున్నాను. ఇంకా లాంగ్ జర్నీ ఇప్పుడే మనం కెరీర్ ఈ 1 year 2 yearలోనే నేను అనుకోవట్లేదు. నేను దీన్ని ఇంకా ఎక్కువ దూరం ట్రావెల్ చేయాలనుకున్నాను యాజ్ అ డైరెక్టర్గా. ఓకే, సో నెంబర్ ఆఫ్ జోనర్స్ చేద్దాం, నెంబర్ ఆఫ్ డిఫరెంట్ ఫిల్మ్స్ చేద్దాం. ఎక్కడో చోట మనకు ఒకటి దొరుకుతుంది, ఒక అవకాశం, అప్పుడు మనం ప్రూవ్ చేసుకుందాం. ఇంకా కొత్తగా ప్రూవ్ చేసుకునే అంటే మీరు అంటున్నట్టు నెక్స్ట్ మీరు అన్నారు కదా పాన్ ఇండియా నెక్స్ట్ లెవెల్కి. అది మనం అనుకుంటే జరగదండి, అది ఎక్కడో ఒక చోట ఒక అద్భుతం జరుగుద్ది. మన వర్క్ మనం చేసుకుంటూ వెళ్ళటమే. బట్ అలాంటి అవకాశం వస్తే డెఫినెట్గా ఐ హ్యావ్ కొన్ని ఐడియాస్ ఉన్నాయి, డెఫినెట్గా ఐ ట్రై. ఎస్. అయితే ఇంకో క్వశ్చన్ అండి, ఇప్పుడు నందమూరి హీరోలలో కళ్యాణ్ రామ్ గారితో చేశారు, బాలకృష్ణ గారితో చేశారు, ఎన్టీఆర్ గారితో అనిల్ రావిపూడి సినిమా ఎప్పుడు అనేది ఫ్యాన్స్ వెయిటింగ్ అనేది విన్నపడింది. నాకు తెలిసి కనుచూపు మేరలో ఎన్టీఆర్ గారితో చేసే అవకాశం నాకు కనబడట్లేదు. ఎందుకంటే ఆఫ్టర్ బాహుబలి, ఆఫ్టర్ RRR, ఇప్పుడు మన స్టార్స్ అందరూ కూడా వాళ్ళ మార్కెట్స్ పెరిగిపోయినాయి. సో వాళ్ళు చేసే సినిమాల స్పాన్ పెరిగిపోయింది. సో మల్టీ లాంగ్వేజెస్కి వెళ్తున్నాయి. సో నేను ఇప్పుడు రీజనల్గా వర్క్ చేస్తున్నాను. సో రీజనల్గా అంటే వాళ్ళు నాతో చేయాలన్నా కూడా వర్కౌట్ కాదు. సో నేను అలాంటి కంటెంట్ తెలియ వాళ్ళు నేను ఎగ్జైట్ చేయాలి. ఎగ్జైట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఏ కంటెంట్ ఎగ్జైట్ అయినప్పుడు ఆటోమేటిక్గా చేస్తారు. ఎందుకంటే యాజ్ అ డైరెక్టర్గా నా క్యాపబిలిటీ వాళ్ళు చూశారు కాబట్టి. సో నేను వాళ్ళని ఎగ్జైట్ చేసే కంటెంట్ చెప్పాలి. చెప్తే ఎనీ టైం వాళ్ళ మనతో చేయడానికి ఇబ్బంది ఉండదు. సో అలాంటి కంటెంట్స్ నేను రెడీ చేసి వాళ్ళని అప్రోచ్ అయితే డెఫినెట్గా ఉంటుంది. ఆఫ్ కోర్స్ యాక్షన్ డీల్ చేయగలరని 2 సినిమాలు ఆల్రెడీ ప్రూవ్ చేశారు. రెండేంది ఫస్ట్ పటాస్ ఫిల్మ్ నుంచి యాక్షన్ ఎంటర్టైనర్స్ అదే కదా. అన్ని ఫిల్మ్స్ బీభత్సమైన యాక్షన్. నాకు ఆ డస్ట్ దుమ్ము భరించలేక నేను కామెడీ ఫిల్మ్స్కి వచ్చా. డస్ట్ అసలు అమ్మో, నాకు యాక్షన్ అంటే భయం. ఫుల్ ఏంటంటే కొట్టేస్తుంటారు దుమ్ము దుమ్ము దుమ్ము. ఒక 8 రోజులు 10 రోజులు యాక్షన్ అన్నప్పుడు అందుకనే నేను 3 యాక్షన్ చేశాక ఒకటి కంప్లీట్ అసలు ఫైట్ లేకుండా సినిమా చేద్దాం F2 చేస్తే అసలు నా కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అయిపోయింది. సో
సో తెలియకుండా అక్కడ ఒక న్యూ ఆడియన్స్ నాకు యాడ్ అయ్యారు. సో ఐఎమ్ హ్యావింగ్ ఫన్ నౌ. ఒక సినిమా అటు చేసుకుంటాను, ఒక సినిమా ఇటు చేసుకుంటాను. నాకు ఆ ఫ్రీడమ్ దొరికింది ఇప్పుడు. మీకు ఏది ఈజీ, యాక్షన్ రాయటం ఈజీయా లేకపోతే ఎంటర్టైనర్ ఇలా కామెడీ కష్టం అండి. కామెడీ కష్టం. యాక్షన్ ఈజీ. యాక్షన్ అంటే మనం ఎపిసోడ్స్ డిజైన్ చేసుకోవచ్చు, మంచి కెమెరామెన్ పెట్టుకొని మంచి విజువల్ ప్లాన్ చేసుకొని యాక్షన్ చేసుకోవటం అనేది ఇట్స్ లైక్ స్ట్రెయిన్ తక్కువ. కాకపోతే మేకింగ్ అప్పుడు కష్టపడాలి, కానీ ఇది మేకింగ్ ఈజీ, రాయటం కష్టం. ఓకే, ఎంటర్టైన్మెంట్ అనేది రాయటం కష్టం, తీయటం ఈజీ. హ్యాపీగా చేసుకోవచ్చు, పిక్నిక్ లాగా ఉంటుంది. అది రాయటం ఈజీ, తీయటం కష్టం. సో ఏ స్ట్రగుల్ దేనికైనా స్ట్రగుల్ సేమే.